నామానికి మహిమ కలుగును గాక. ఉజ్జీవ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని ప్రేరట వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉజ్జీవ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరూ మీరు మేలు పొందుకోవాలని ఈ స్కిట్ యొక్క ఉద్దేశము. అదేవిధంగా మన మధ్యలో అంతర్జాతీయ ముఖ్య ప్రసంగికులు వర్తమానికులు పాస్టర్ పీటర్ గారు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరము. మరి వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాము. అందరూ చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాము. హల్లెలూయా. అదేవిధంగా మన మధ్యలో సీనియర్ పాస్టర్ ముఖ్య అతిథులు శంకర్ పాల్ గారు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరము. మరి ఆయనను కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిద్దాము. అదేవిధంగా మన మధ్యలో ప్రముఖులు మరి పాస్టర్ ఫ్రాన్సిస్ గారు కూడా మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరము. మరి వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిద్దాము. హల్లెలూయా. ఫ్రాన్సిస్ గారు కొన్ని నిమిషాలు వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థాంక్ యూ జీసస్. మరి ఈ సమయంలో నాకు ఈ సమయం ఇచ్చినటువంటి స్థానిక ప్రముఖులు పాస్టర్ శ్రీవత్సన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి సీనియర్ పాస్టర్ అయినటువంటి శంకర్ పద గారికి కూడా వందనాలు. మరి అంతర్జాతీయ వర్తమానికులైనటువంటి పీటర్ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ముఖ్యంగా ఈ ఉజ్జీవ సభకు వచ్చినటువంటి మరి సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లలకు కూడా దేవునితో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. నమ్మిన వరాలలో చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఆలస్యం చేయకుండా నేను చెప్పేది ఏంటంటే మరి జాగ్రత్తగా వినండి. ఎవరు అటు ఇటు వెళ్ళకూడదు. పిల్లలు కూర్చోండి. నేను చెప్పేది ఏంటంటే ఒక యథార్థ సంఘటన, నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటన. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఏంటంటే ఎవరైనా కూడా దేవుని చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చాలని అనుకుంటారు. అవును కదా? దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి, అంతేనా? దేవుని కలుగును గాక. మరి ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి సేవకై సమర్పించుకున్నాడు. మన వ్యక్తి జీవితంలో ఇలా జరుగుతుంది. నా జీవితంలో కేవలం మీ చిత్రమే జరగాలి ప్రభా, మీ చిత్తం మాత్రమే జరగాలి నాయన. ప్రభా, నేను మీ సేవకు సిద్ధమైనది కనుక ప్రభా, నాకు అర్థమయ్యే విధముగా ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియచింది ప్రభా, నేను నడిపించండి అయ్యా. నా కుమారుడు వచ్చాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీ ద్వారా నా యొక్క స్వార్థని ప్రకటించుకుంటాను. నా కుమారుడా, నీవు భారతదేశంలో ఒడిశా ప్రాంతంలో అడవిజనుల దగ్గరికి వెళ్ళి నా గురించి సువార్త నీవు వారికి తెలియజేయాలి. నా కుమారుడా, అక్కడి జనులు బహు భయంకరులు, క్రూరులు, హింసకులు, వారు నరమాంస భక్షకులు. కానీ
నేను వారిని ప్రేమిస్తున్నాను. నీ ద్వారా నేను వారిని రక్షించుకుంటాను. వందనాలు ప్రభువా. దేవా, నేను అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ అక్కడ జనులు నరమాంస భక్షకులు ఉంటున్నాయి కదా ప్రభువా. మీ సన్నిధి నాతో ఉంటే తప్ప ప్రభా నేను అక్కడ ప్రభా ఏమి చేయలేదు ప్రభా. నేను వారికి వెళ్ళి ఏ విధంగా సువార్త చెప్పాలో ప్రభా నేను తెలియజేయండి నాయన. నా కుమారుడా, నేను దేవుడనై ఉండి మనుషులను ప్రేమించి వారిని రక్షించుకోవడానికి నరునిగా వచ్చాను. అదే విధముగా నేను వారిలాగా మారి, అనగా నరమాంస భక్షకులుగా మారి వారికి నా సువార్తను తెలియచేయము, నా ప్రేమను వారికి తెలియజేయము. నేను వారిని ప్రేమిస్తున్నాను. దేవా, నాకు ప్రభా అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మీకు వందనాలయ్యా ప్రభా. నేను అక్కడికి వెళ్ళి ప్రభా సువార్త చెప్తుండగా ప్రభా మీ సన్నిధి నాతో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాత్రమే నాకు సహాయం చేయాలి. నా ఆలోచనలు కొట్టివేసి మీ చిత్తమే నా జీవితంలో సంపూర్ణంగా యేసు నామములో నెరవేరాలని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్వరాన్ని దేవుని సేవ నిమిత్తమై అడవి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. మరి అడవి ప్రాంతం చాలా భయంకరం. మరి అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా నరమాంస భక్షకులు. కుయా ఇదంతేనే, జంగల్ ఎక్కున్నది, అంత పుట్టలు పాములు ఉన్నాయి. మమ్మీ డాడీ అంత మమ్మీ అటువంటి ఘోరమైనటువంటి అడవి ప్రాంతంలో మరటువంటి మధ్యలోనికి మరి వెళ్ళబోచిన ఆ వ్యక్తి జీవితంలో మరి దేవుని పిలుపును తెలుసుకొని అటువంటి ఘోరమైన అడవి ప్రాంతానికి వెళ్ళాల్సిన ఆ వ్యక్తి జీవితం ఇలా జరిగిందో చూద్దాం. దేవా ప్రభా, వీళ్ళు ఇంత కఠినంగా ఉన్నారండి నాయన, ఇంత హింసకుల నాయన.
ఒక మనిషిని ప్రభా అతి క్రూరంగా చంపి తింటున్నారు ప్రభా. ప్రభా తండ్రి, వీరితో సువార్త చెప్పేటప్పుడు ప్రభా మీరు మాత్రమే నాతో ఉండాలి నాయన. అయ్యా మీరు మాత్రమే నాతో ఉండాలి ప్రభా. రేపటి రోజున ప్రభా నేను వీళ్ళతో వెళ్తుండగా ప్రభా మీరు నాకు సమయం ఇచ్చి ఒక్క వ్యక్తినన్న ప్రభా మార్చడానికి నాకు కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కుయా 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 కుయా. మరి ఆ విధంగా ఆ మనుషుల్లో మరొక వ్యక్తిగా చేరడం జరిగింది. చేరడం ఒకటేది ఆ రోజు అద్భుతం జరిగింది. సాయంకాలపు వేళ ఆ కూనంటే ఎక్కడికి వచ్చింది? సమయం అయినా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం పదా. కుయో కుయా కుయో కుయా కుయో కుయా. అయ్యా మనం చేసే తప్పయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? తండ్రి, ఈ వ్యక్తికి ప్రభా సువార్త చెప్తుండగా ప్రభా మీరు తోడుండండి అయ్యా. ఈయన జీవితంలో ఒక కార్యం జరిగించండి ప్రభా. అయ్యా ఈరోజు మనకు వేట దొరకలేదు, రేపు దొరకదు, ఎల్లుండి దొరకలేదు అనుకో, ఎట్లయ్యా? అరే కూనా, ఇట్లాంటి రోజు మా చరిత్రలో లేవురా. అసలు ఇయ్యాలని ఎందుకు ఇట్లా అర్థమవుతుంది. నేను పుట్టినప్పటి నుంచి మాంసం తినంది లేదు, ఇంత పొద్దున వరకు ఈ అడవిలో ఉండేది. అసలు ఈ రోజు ఎందుకు ఇట్లా అవుతామో, ఇవాళ ఏదైనా మాంసం ఇంటి పట్టుకున్నామట. అది కాదయ్యా, ఇప్పుడు ఈరోజు మనకు మాంసం దొరకలేదు, ఇప్పుడు మీరు జీవిత చరిత్రలో దొరకని రోజు లేదంటున్నారు కదా, మరి ఈరోజు దొరకలే కదయ్యా, ఎట్లా? ఒకవేళ రేపు దొరకలేదు అనుకో, ఎల్లుండి దొరకలేదు అనుకో, పోతుంటే చివరికి మన జీవితంలో మాంసమే దొరకకపోతే రేపు రోజున నిన్ను నేను తినాల్సి వస్తుంది, లేదా నన్ను నువ్వు తినాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించయ్యా. అయ్యా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనిషిని ప్రేమించడానికి ఇచ్చిండు, జంతువుని తినడానికి ఇచ్చిండు అయ్యా. ఒక్కసారి ఆలోచించయ్యా. అయ్యా మనిషి చంపి తినడం కరెక్టేనా? ఒకసారి మీరు చెప్పండి, ఆలోచించండి. తప్పరా
చేస్తున్నప్పటికీ మనకి శిక్ష వస్తలేదు. శిక్ష ఎందుకు వస్తలేదు అంటే మనం చేసిన తప్పుల కోసము, మనం చేసిన కఠినమైన, హింసమైన, క్రూరమైన పనుల కోసము మన బదులుగా ఒక వ్యక్తి మన కొరకు చనిపోయిందిగా. ఆయనే వ్యక్తి మాత్రమే కాదు, యేసు ప్రభు అనే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నన్ను ఇక్కడికి పంపించిండు. నిన్ను ప్రేమించి నన్ను ఇక్కడికి పంపించిండు. నిన్ను నన్ను ప్రేమించి మన అందరి కొరకు తన ప్రాణంని క్రూరంగా, ఘోరంగా, అతి నగ్నంగా శిలువ పైన ఆయన చనిపోయిందయ్యా. ఆయన దగ్గర మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటే మనకి శిక్ష లేకుండా ఆయనని మనకి క్షమిస్తాడయ్యా. ఒక్కసారి ఆలోచించండి అయ్యా. క్షమిస్తున్నారా? మళ్ళీ క్షమిస్తున్నారా? అవునయ్యా, నువ్వు ఎటువంటి తప్పులు చేసిన ఆయన క్షమిస్తాడు. అట్లా కాదురా, నేను మనిషిని ఎట్లా చంపుతున్నా అంటే అతి క్రూరంగా చంపుతున్నా. ఎట్లా అంటే అడుగు నుంచి ఇటు నుంచి అటు ఉరికించి వెంటాడు చంపిన. మనిషి బతుకున్నాగానే దాని రక్తం తాగిండ్రా. నేను ఎన్ని క్షమిస్తావా? అయ్యా, ఎంతటి తప్పులు చేసినా హృదయపూర్వకం చెప్పుకుంటే క్షమిస్తాడయ్యా. అరే, నేను పుట్టిన పెంచాలి ఈ సంపుడు మనుషులను చంపుకుంటూ తినడే. నేను మాంసం తినుకుంటా, మనిషి మాంసం తినుకుంటా బతికిందా? ఆయన క్షమిస్తాడు. అయినా క్షమిస్తాడు. క్షమించాలంటే అయ్యా, ఏం లేదయ్యా, మీరు ఎన్ని తప్పులు చేసారో అవన్నీ మీ హృదయపూర్వకంగా నేను చెప్తా ఉంటా. ఆ యేసయ్యకి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే మన తప్పులన్నిటి నుంచి, మన పాపాల నుంచి క్షమించి మనల్ని మంచి మనుషులుగా మారుస్తాడు. ఓకేనయ్యా, నాతో కలిసి ప్రార్థన చేస్తారా? సరే, చేస్తా. మీకు ప్రార్థన రాకపోతే నాతో చెప్పండి, చెప్తుంటే చేయండి అయ్యా. సరే. దేవా, నేను ఇన్ని రోజులు క్రూరంగా, ఘోరంగా మనుషులని చంపుకొని తిన్నాను. మా జీవితాలలో ప్రేమ లేదు. నేను చేసిన తప్పులన్నీ మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి యేసయ్యా. హృదయంలోనికి రండి. ఆమేన్. అయ్యా, ఆ విధంగా అడవిలో ఒక వ్యక్తికి సువార్త అందడం జరిగింది. మరి మరుసటి రోజు అడవిలో గొప్ప విధ్వంసం. నేను ప్రభా ఈరోజు ఒక వ్యక్తికి సువార్త చెప్పాను ప్రభా. ఆయన జీవితంలో మీరు కార్యం చేయండి ప్రభా. ఆయన మనస్సు మార్చండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఆ వ్యక్తి మీతో నింపబడాలి. ఆయన జీవితంలో మీరు కార్యం చేసి ప్రభా ఆయన మార్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మరి ఆ రోజే ఆ అడవికి రాజైనటువంటి రాజుగారు విచ్చేసినటువంటి దినం ఆసన్నమైంది. ఏమో అత్తలేవేంద్రా, అక్కనే అయినవేంద్రా. ఏ కునా వేటకు రానంటున్నావట. ఏ అత్తన కూనా? నువ్వురా కునా, నువ్వో కునా. ఏరా కునా, చెట్టు కింద నాయన కూనా. కునా. ఎందుకు కునా?
మనం దేశంలో చాలా పెద్ద తప్పు. మనుషులు మనుషులు చంపుకొని చాలా పెద్ద తప్పు. ఎవరో గిట్లా మాట్లాడుతున్నారా కురా? ఓ కూనా దా ఎటో పోదా అది రాకపోతే నిన్ను రచ్చబండ కాడి పిలిపించలేదు కూనా. కుయో కుయా కుయో కుయా కుయో కుయా కుయో కుయా చెప్పుదాం. కుయా కుయో కుయా కుయో కుయా కుయో కుయా దొరా కుయో కుయా కుయో కుయా కుయో కుయా ఇంద్రా ఎటా చిల్లు దొరా అక్కడ రచ్చబండగాడికి రమ్మంటే అత్తలేడు దొరా వాడు. ఎందుకురా ఆ కూన వేటకు రమ్మంటే అత్తలేదు. ఎందుకంతలేదా వేటకు? ఏమో దొరా. సరే వాడిని రచ్చబండ కాడికి తీసుకురావాలి. కుయో కుయా 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 దొరా తీసుకొచ్చి ఉండరా వాళ్ళ సంగతి ఏందో చెప్పు. కుయో కుయా కుయో కుయా ఇంద్రా వేటకు రానంటున్నావంట. దొరా నేను రాను దొరా. అదే ఎందుకు రావురా? దొరా మనం చేసేది చాలా పెద్ద తప్పు. నువ్వు మనుషులు చంపుకొని వెళ్ళడా చాలా పెద్ద తప్పు దొరా. తప్ప అరే మన అడవి మనకి ఏం నేర్పిందిరా? వేటాడుకోమని చంపుకోమని నేర్పింది కాదురా. మన సంప్రదాయం అవే యారో మనకి నేర్పింది. అది తప్పట్లేదురా. అవును దొరా కానీ నేను రాను దొరా. ఎందుకు రావురా? అసలు నేను రావద్దని చెప్పింది వాడు. దొరా ఆ, వాడు చెప్పింది గీకునేదరా. వీడా ఎందుకు చెప్పినవరా రావద్దని అని? దొరా దొరా నేను ఆయనకు సత్యం మాత్రమే చెప్పిన దొరా. నేను ఆయనకు రావద్దని చెప్పలేవు. సత్యమే సత్యం రా. అవును దొరా మనిషి చంపుకొని తినడం తప్పే కదా దొరా. తప్పట్లేదురా, అది మన ఆచారం. అదే దొరా నిన్న వేటకి వెళ్ళినాం. నిన్న మాంసం దొరకలేదు, రేపుకు దొరకపోవచ్చు, ఎల్లుండి దొరకపోవచ్చు, తర్వాత దొరకపోవచ్చు, చివరికి నిన్ను నేను చంపాల్సి వస్తుంది లేదా నన్ను నువ్వు చంపాల్సి వస్తాయి కదా దొరా. ఓ దొరా వాడు చూసినా నిన్న చంపుతాడు దొరా వాడు. ఏయ్, నన్నే చంపుతావారా? నేను చంపుతాను అనలేదురా. ఆ రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే నన్ను నువ్వు చంపచ్చు, నేను చంపచ్చు. అది తప్పుదరా. ఆ తప్పు మనం చేయొద్దు. దేవుడు ఏం చేసిండంటే మనిషిని తయారు చేసినప్పుడు మనిషిని ప్రేమించు, జంతువును తినని ఇచ్చిండు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సాటి మనిషిని చంపుకొని తింటున్నాం దొరా. తర్వాత మనకి ఎవరు ఉండరు దొరా. అప్పుడు నేను చంపాల్సి వస్తుంది, నన్ను నువ్వు చంపాల్సి వస్తుంది. మనం చేసే తప్పే కాదురా. ఆ తప్పు మనం చేయొద్దని అది తప్పని చెప్పాను ఒక సత్యం చెప్పిన దొరా. అంతే, నేనేం చేయలే ఏం సత్యం చెప్పినారా వానికి? దొరా. మనం చేసింది తప్పు, తప్పుకు శిక్ష రావాలి. శిక్ష రావట్లేదంటే ఏమైనట్టు? అంటే ఎవరు శిక్ష అనుభవించినట్టు కాదురా. అదే దొరా. దొరా ఏం దొరా వీడు నిన్ను తప్పు అంటాను. ఈ గూడానికే తీర్పు తీర్చేవి నువ్వు అదరా. వీడు నిన్ను తప్పు అంటాను, నువ్వు పాపి అంటాను, నిన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను కాదు దొరా. నిన్ను ఏదన్నోడు చేయాలి దొరా నువ్వు. ఏయ్, దొరా దొరా అట్లాగా దొరా. నేను ఏమంటున్నంటే మనము మనిషి చంపుకోవడం తప్పు అంటున్నా దొరా. మనం చేసే తప్పు అగ్గో చూసినా అదరా. తప్పు అంటాను. ఇంతవరకు నీ వీరికి ఎవరు మాట కూడా లేదు అదరా. మనం చేసే తప్పుకి శిక్ష రావాలి. కానీ ఆ శిక్ష రాకుండా మన కొరకు నజరేయుడైన యేసు చనిపోయి తిరిగి లేచి మనం చేసే తప్పని మన బదులుగానే చనిపోయిన దొరా.
ఆయన గురించి నాకు చెప్పినా ఆయనను అంగీకరించిండు, తప్పులు ఒప్పుకున్నాడు, ఆయన జీవితం మారింది దేవుడి ద్వారా. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును దొరా, సూర్యదేవుడు ఉన్నాడు, చంద్రదేవుడు ఉన్నాడు, చెట్టు దేవుడు ఉన్నాడు, బండ దేవుడు ఉన్నాడు, పుట్ట దేవుడు ఉన్నాడు, ఇన్ని దేవతల దేవుడు ఉన్నాగా యేసు దేవుడు ఎవరా? దొరా, సూర్యుడు దేవుడు ఎంత నిజమని మీరు నమ్ముతున్నారో ఆ సూర్యుని తయారు చేసింది ఆ యేసు ప్రభు. ఆ చెట్టు పుట్టను తయారు చేసిన యేసు ప్రభు దొరా. కొరకు చనిపోయింది దొరా. నమ్ముదరా, ఒక్కసారి మీ తప్పులు ఒప్పుకుండా మిమ్మల్ని క్షమిస్తాడు దొరా. దొరా, ఆయన పెద్ద చిన్న ఏం చూడాడు దొరా. తప్పులు క్షమించే దేవుడు, మన కోసం చనిపోయాడు దొరా. కంపల్సరీ క్షమిస్తాడు దొరా. నమ్ముదరా. నువ్వు మర్యాద చెప్తున్నా, యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో దొరా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను మిమ్మల్ని ప్రేమించి నన్ను ఇక్కడ తీసుకొచ్చిండు. మీ కొరకు ఆయన సువార్తను చెప్పిపించిండు. ఒక మార్పు దేవుడు ఇట్లా దొరావిడు ఇట్లా చెప్పినాడు దొరా. దేవుడు కాదని ఒప్పుకో. నేను ఒప్పుకోను. యేసే నిజమైన దేవుడు. ఒప్పుకోను. యేసే నిజమైన దేవుడు. దేవా, దేవా, ఒక్క ఎవరో కాదు, నన్ను కన్న నా తండ్రి. ఈరోజు నేను చెప్పిన ఈ కథ నిజమే. నేను ఏదైనా చెప్పాలనుకున్నాను, నేను ఏం చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. చెప్పిన కథ అంతా నిజమేనండి, నిజమే. ఆ రోజు ఆ వ్యక్తి అంత క్రూరంగా, అంత భయంకరంగా, అంత కిరాతంగా చెప్పబడ్డది నిజమే. అయితే ఆ వ్యక్తిని చంపింది ఎవరో తెలుసా? ఆ వ్యక్తిని చంపింది మీరేనండి. ఆ వ్యక్తిని చంపింది మీరే. ఆ వ్యక్తిని చంపింది మీరే. ఎక్కడో అడవులలో నన్ను, ఎందుకు పనికిరాని నన్ను, పెద్ద కుప్పల మీద పెద్దలా ఉన్న నన్ను, చదువురాని నన్ను, అసలు మనిషి అంటే ఆయన గురించి తెలవాలి నన్ను, దేనికి పనికిరాని నన్ను
చనిపోయిన తర్వాత ఒక ఇద్దరు మనుషులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనని తన చేతుల మీద పడుకోబెట్టి తీసుకెళ్ళడం నేను చూశానండి. వాళ్ళు దేవదూతలు. యేసే నిజమైన దేవుడండి. అదే రోజు నేను మోకరించి ప్రార్థించాను, క్షమింపబడ్డాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఇదే సత్యం అండి, ఇదే సత్యం. యేసే నిజమైన దేవుడు. అది నమ్ముకోండి, నమ్మకమైన దేవుడు అండి. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఇదే సత్యం, ఇదే సత్యం. ఒక్క ఆత్మ ప్రభా, ఒక్క ఆత్మ ప్రభా, నీ కోసం ప్రభా. యేసయ్యా, యేసయ్యా, నాకు దయచేయి ప్రభా, దయచేయి ప్రభా. ఒక్క ఆత్మ ప్రభా, నా కోసం ప్రభా. నువ్వు దేవా ప్రతి చోట్ల ప్రభా తిరిగి ప్రభా, రాత్రి దివసే ప్రభా, నువ్వు నా కోసం ప్రభా ప్రాణం పెట్టిన ప్రభా, నాకు ప్రాణం పెట్టి ప్రభా, నాకు రక్షణ ఇచ్చి ప్రభా, నాకు చీకట్లో జీవించిన ప్రభా, నాకు ఇచ్చి చేసిన ప్రభా, ఎట్లా మంచి ప్రభా, ఇంకా ప్రభా చీకట్లో జీవించిన ప్రభా, అలా ప్రభా ఒక్క ఆత్మ ప్రభా, ప్లీజ్ డాడీ, ప్లీజ్ ప్రభా, ప్రభా ప్రభా, ప్రభా దయచేయి ప్రభా, ప్రభా ప్లీజ్ డాడీ, ప్రభా నీ సేవకుని ప్రభా, రాత్రి దేశ ప్రభా ప్రార్థన చేస్తున్న ప్రభా, ప్రతి ఏంటిని ప్రభా ప్రార్థన చేస్తున్న ప్రభా, ప్రభా దయచేయి ప్రభా, ప్రతి సంఘం దయచేయి ప్రభా, ప్రతి సేవకుడు దయచేయి ప్రభా, రేపు ప్రభా ఇంకా ఏమి ప్రభా ప్రతి చోట ప్రభా నిస్వార్థ ప్రభా సాయం చేయి ప్రభా. యేసయ్యా నువ్వు ఉంటే ప్రభా, దేవా ప్రభా, దేవా యేసయ్యా నువ్వు దారి ప్రభా, నేను ఆడుకుంటున్నా ప్రభా, దేవా నాకు దయచేయి ప్రభా. ఆ ప్రాంతం ప్రభా, ఆ జలం ప్రభా నాశనం చేస్తాం ప్రభా, ప్రభా ఆ ప్రాంతం ప్రభు 5 ఉండేవి ప్రభా, నువ్వు మా ఇది చేస్తున్నా కదా ప్రభా, 5 ఉండేవి ప్రభా సాయం చేస్తున్నా ప్రభా. ఆ ప్రభా ముప్పిన ప్రభా నేనే ప్రభా, ఒక్క ఆత్మ ప్రభా, ఒక్క ఆత్మ ప్రభా దయచేయి ప్రభా, ప్రభా దయచేయి ప్రభా. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారా? రోషం కలిగి ఉన్నారా? దేవుని పిలుపు పొందుకున్నారా? దేవుడు వెళ్ళమని చెప్పిన ప్రాంతం బహుభయంకరమైనదని భయపడుచున్నారా? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం భయపడుటకు ఆయన పిరికి ఆత్మను మనకు ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మను ఇచ్చిన్నాడు. మనకు విరోధంగా మోయబడిన ప్రతి ద్వారం తెరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలో కూడా ఇలాగే జరిగింది. కానీ వారు దేవునిపై నమ్మకం ఉంచి మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదని ముందుకు వెళ్ళారు. దేవాది దేవుడే అగ్నిగుండంలో నుండి వారిని రక్షించారు, కార్యం జరిగించారు. అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుడు చేసిన దేవుడు ఈ రోజుల్లో కూడా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన ద్వారా కరుడు కట్టిన మాంత్రికులను సైతం మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడని గ్రహించి ఎప్పటికైనా భయపడక విశ్వాసంతో నడుం కడదాం, సువార్తను ప్రకటిద్దాం, నశించిపోతున్న ఆత్మలను రక్షిద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. గాడ్ బ్లెస్ యూ, బాయ్.